పథకాన్ని ఈరోజు గౌడనహಳ್ಳಿలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన జడ్పీఎస్ ప్రధాన ఉపాధ్యాయులు నరసింహమూర్తి సార్ గారు మరియు కమిటీ చైర్మన్ నరేష్ గారికి ఈరోజు మనం అందరం కూడా మా మండల విద్యాశాఖ తరఫున మడకసిర మొత్తం ఉపాధ్యాయులు విద్యార్థులు అందరి తరఫున ఒక్కసారిగా మన నరేష్ గారికి అందరూ క్లాప్స్ ఎందుకంటే ప్రతిరోజు మనకి ఇప్పుడు గౌరవ కమిషనర్ గారి వద్ద నుంచి 100 రోజుల కార్యక్రమం 10th క్లాస్ విద్యార్థులు ప్రారంభమైంది. వాళ్ళు ఉదయం 8 గంటలకే వచ్చేస్తారంటే వాళ్ళు 7:30కే ఇంట్లో రెడీ అవుతారు. ఆ సమయంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేయలేదు. వాళ్ళు పడే కష్టాన్ని తన బిడ్డ కూడా ఇక్కడ చదువుతుంది కాబట్టి వాళ్ళ కష్టాన్ని చూసి ఇదే విధంగా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది సమస్యని ఆయన చాలా విశాలంగా ఆలోచించి అతని యొక్క సన్నిహితుడు మురళి గారు మరియు అతని యొక్క ఫ్రెండ్స్ కొంతమంది స్నేహితులతో కలిసి ఈ ఉదయం పూట 10th క్లాస్ స్టడీ అవర్లో ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళకి అన్నపానీయాలు ఏర్పాటు చేయాలని సంకల్పించి ఈరోజు దాన్ని మొట్టమొదటి అది కూడా నా చేత అంటే మండల విద్యాశాఖ అధికారి చేత ఈరోజు అది ప్రారంభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నరేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మురళి గారిని వీళ్ళందరినీ వాళ్ళ స్నేహితులను స్ఫూర్తిగా తీసుకొని మడకసిర మండలంలో ఇంకా 17 పాఠశాలలు ఉన్నాయి, 16 పాఠశాలలు. ఆ 16 పాఠశాలలో ఉండే 10th క్లాస్ విద్యార్థులు కూడా ఆ తల్లిదండ్రులు కానీ కమిటీ సభ్యులు కానీ లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఆ బిడ్డలు 8 గంటల నుంచి పాఠశాలలో వస్తారు, మళ్ళీ సాయంత్రం 5 వరకు ఉంటారు, 5:30 వరకు. వారి యొక్క ఆరోగ్యం బాగుంటేనే కదా వాళ్ళు కూడా బాగుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇతను స్ఫూర్తిగా తీసుకొని ఇతని మార్గదర్శకంగా తీసుకొని ప్రతి పాఠశాల యొక్క సమాచారము మన యొక్క ప్రెస్ ద్వారా కూడా అందరికీ తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మడకసిర మండలంలో ఈ విధంగా చేస్తే విద్యార్థులు కూడా ఆరోగ్యంగా ఉండి మడకసిర మండలాన్ని 100% ఉత్తీర్ణత సాధించడానికి వీరి యొక్క తోడ్పాటు మనకు పనికొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేష్ గారికి మా విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విషయం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి దీనికి అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు, టీచర్స్, ఈ పాఠశాల ఉపాధ్యాయులు, పీఈటీలు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలంటే కనీసం ఇటువంటి వారిని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. అసలు నిజంగా ఈరోజు టిఫిన్ పెట్టారు, చాలా బాగా హ్యాపీగా తిన్నారు, పిల్లలు కూడా అందరూ హ్యాపీగా తిన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం మడకసిరలో ఉండే ప్రతి హై స్కూల్లోనూ జరపాలని హై స్కూల్లో ఉండే ప్రధాన ఉపాధ్యాయులు ఆ యొక్క కమిటీ సభ్యులతో మాట్లాడి వెంటనే ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు మీ. అందరికీ ధన్యవాదాలు. నా ఆలోచన ఏమంటే ఆ రోజు సార్ అన్నారు 8 గంటలకే వస్తే ఒకరింట్లో చేస్తారు ఒకరింట్లో చేయరని నేను ఆ రోజు ఆలోచన చేసినాను. చేసేసి సార్కి చెప్పినాను, సార్ ఏదైనా టిఫిన్ అరేంజ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే మాట్లాడదామనే దానికి వారం టైం తీసుకునేసి రెడీ చేసి సార్ వాళ్ళు మళ్ళీ మన సెమి అన్న అందరూ ఒప్పుకున్నాక సార్ చేసేయండి పిల్లలకి టిఫిన్. ఎందుకంటే 8 గంటలకే వస్తే వాళ్ళు తినేసి 12:30 వరకు వాళ్ళకి భోజనం ఉండదు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి రెడీ చేసినాము. దీన్ని వాళ్ళు 100 days అయ్యేంత వరకు కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాము. మన పాఠశాలలో 10th క్లాస్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి ఎంఈఓ గారు చేశారు. చాలా సంతోషం సార్, మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం అనేది ప్రారంభమైనందుకు చాలా సంతోషిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి మరి ఆర్థికంగా అయితేనేమి సహాయం చేస్తూ మన ఎస్ఎంసీ చైర్మన్ గారు మరి మురళి అన్న గారు ఇతర వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి మా ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందము, విద్యార్థుల తరఫున
మరి ఎస్ఎంసీ చైర్మన్ గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇంత మనకి సపోర్ట్ ఇచ్చడానికి ఇంకొక కారణము మన మురళి సార్ గారు కూడా పిల్లలు ఉద్దేశించి క్లుప్తంగా చెప్పాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ బృందానికి మాకు ప్రత్యేకంగా ఆహ్వానించిన ఫోన్ చేసినటువంటి సార్ మీరు తప్పకుండా రావాలి, ఇది మంచి ప్రోగ్రాం, మీరు అడుగు పెట్టడం ద్వారా మండలము తాలూకు మొత్తం ఆదర్శంగా తీసుకొని మరింత విద్యార్థులకి ఉత్తీర్ణత సాధించే అవకాశం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని సార్ ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు, మీరు రావాలి సార్ అంటే తప్పకుండా నేను వస్తాననే మాట ఇవ్వడం జరిగింది. రైట్ టైం 8 అంటే 8 గంటలకి ఇక్కడ హాజరు కావడం సారు చాలా సంతోషం. సార్ గారు ఎంఈఓ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు విద్యా వ్యవస్థలో మన పేదరికం పోగొట్టుకోవాలంటే విద్యా వ్యవస్థలో మన చదువు ముఖ్యం అన్నమాట. మన చదువులో వెనుకబడిపోతే ఈరోజు మొబైల్ ఫోన్లో దీని ద్వారా చాలా మంది వెనుకబడుతున్నారు సార్. ఇది మీరు కూడా పాఠశాలలో దీని గురించి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలి సార్. ఎందుకంటే చాలా మంది మొబైల్ ద్వారా సార్ బుక్కులు చదివితే మైండ్లో జ్ఞానం ఉంటుంది, మొబైల్ చూస్తే అప్పటికప్పుడే ఆ పరిజ్ఞానం కోల్పోతున్నారు సార్. కాబట్టి మేము ఈ అవకాశం కల్పించినటువంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చేస్తున్నటువంటి మన ఎస్ఎంసీ చైర్మన్ గారికి, మనం పిలిచిన వెంటనే వచ్చినటువంటి మన మండల విద్యాశాఖ గారికి, మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున చిన్నగా చిరు సత్కారం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.